స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మా గురుజీ సూపర్ గా. సినిమా గురించి. క్లియర్ గురుజీ. హలో. కనిపిస్తుంది గురుజీ. ఓకే. ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకుంటే అందరూ వీడియో ఆన్ చేయండి ఫాస్ట్ గా. మనందరం కూడా సబ్జెక్ట్ చూస్తూ నవ్వుతూ వింటాము. గురుజీ ఇంకా బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరికి కాల్స్ చేయకండి, అయిపోయింది, టైం అయిపోయింది. మీరు ఆహా, ఒకవేళ కాల్ చేసినా రావడానికి లిమిట్ లేదండి, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ ఓకే 500. ఓకే ఓకే. ఈ బిజినెస్ లోని ఎక్కువ శాతం సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం అనేది వాళ్ళ యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టాలెంట్ మీద అసలు డిపెండ్ అయి ఉండదు. యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇంటెలిజెన్స్. అంటే చాలా మంది సక్సెస్ అవ్వాలని ఈ బిజినెస్లోకి వచ్చారు, సక్సెస్ అవుతున్నారు కూడా చాలా ఈజీగా. కారణం ఏంటంటే వాళ్ళ టాలెంట్ వల్ల మాత్రమే కాదు, వాళ్ళ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల. ఓన్లీ టాలెంట్ వల్ల మాత్రమే సక్సెస్ అవుతారు అంటే, మనకంటే టాలెంటెడ్, నాకంటే టాలెంటెడ్, దుర్గారావు సార్ కంటే టాలెంటెడ్, నాగేశ్వర సార్ కంటే టాలెంటెడ్, లారెన్స్ సార్ కంటే టాలెంటెడ్ వ్యక్తులు, ఎక్కువ చదువుకున్న వ్యక్తులు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, లావణ్య మేడం కంటే టాలెంటెడ్ వ్యక్తులు, రామ్జీ సార్ కంటే, షాహిద్ సార్ కంటే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తులు బయట లేరంటారా? ఉన్నారు మా గురుజీ. బిజినెస్ లో కూడా చాలా మంది వచ్చి ఉంటారు. నాగేశ్వర సార్ జాయిన్ అయినప్పుడు ఆయనకంటే టాలెంటెడ్ పర్సన్స్ ఎంతో మంది వచ్చి ఉంటారు. కానీ 900 days లో డైమండ్ ఎలా అయ్యారు? టాలెంట్ వల్ల కాదు. టాలెంట్ అనేది ఒక 5% 10% పాత్ర వహిస్తే, రిమైనింగ్ అనేది యాటిట్యూడ్ వల్ల అవుతారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ తాలూకా సక్సెస్కి మెయిన్ రీజన్ వాళ్ళ యాటిట్యూడ్. అలాగే ఎవరైతే 1 or 2 members ఫెయిల్ అయ్యారో వాళ్ళలో టాలెంట్ లేక కాదు, వాళ్ళలో కెపాసిటీ లేక కాదు. ఫెయిల్ అయిన 1 or 2 members కూడా కేవలం వాళ్ళ యాటిట్యూడ్ వల్ల ఫెయిల్ అయ్యారు. దానికి ఒక అప్లైన్ కారణం కాదు, డౌన్లైన్ కారణం కాదు, సిస్టమ్ కారణం కాదు, మరి ఏమీ కాదు. ఓవరాల్గా అబ్జర్వ్ చేసి థింక్ చేసి చూస్తే డిపెండ్స్ ఆన్ దేర్ యాటిట్యూడ్. ఓన్లీ యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ ఫ్యూచర్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే మనకున్న యాటిట్యూడ్ని బట్టే మన ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది. అది సక్సెస్ఫుల్ యాటిట్యూడ్, సక్సెస్ఫుల్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలా, యా ఫెయిల్యూర్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలనేది ప్రజెంట్ మన యాటిట్యూడ్ అనేది డిసైడ్ చేస్తాం. చూడండి, మీకు మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకున్నా సరే, మన లైఫ్లో ఒక మన సక్సెస్ఫుల్ కెరీర్ కావాలనుకున్నా, మన టీంలో మంచి ప్రొడక్టివిటీ అంటే మంచి రిజల్ట్ తీయాలనుకున్నా, మంచి లీడర్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, మంచి టీం ఫామ్ చేసి టీంతో మంచిగా వర్క్ చేయాలనుకున్నా, మంచి మంచి డెసిషన్ మేకింగ్ కానీ, మనం ఇన్స్పైర్ అవ్వడం, ఇంకొకరిని ఇన్స్పైర్ చేయడం కానీ, సో నెక్స్ట్ అలాగే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. చాలామంది టీంలోని వ్యక్తులతో రిలేషన్షిప్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు, అప్లైన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరు. అలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలన్నా, నెక్స్ట్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒక్కొక్కరికి ఫాస్ట్గా కోపం వచ్చేస్తుంటుంది, ఫాస్ట్గా అరిచేస్తుంటారు, ఫాస్ట్గా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే వాళ్ళ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటాయి. మంచి యాటిట్యూడ్ ఉంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలుగుతారు. మంచి యాటిట్యూడ్ కానీ మనం డెవలప్ చేసుకోలేకపోతే ప్రతి దాంట్లో కూడా మనం ఫెయిల్ అయిపోయి, మనమే ఫ్రస్ట్రేట్ అయిపోయి, మనకే మళ్ళీ చిరాకు వచ్చేస్తుంటుంది. ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయిపోయిందంటారు. కారణం ఏంటి? మూడ్ ఆఫ్ అయిపోవడానికి పర్టికులర్ ముహూర్తమే ఉండదు. యాటిట్యూడ్, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక, టీంని డీల్ చేయలేక, అప్పుడున్న స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేక మూడ్ ఆఫ్ అయిపోతుంది. అదే మంచి యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో ఎప్పుడు మూడ్ ఆఫ్ అవుతాం. నాకు తెలిసి నేను ప్రజెంట్ మూడ్ ఆఫ్లో ఉన్నానండి అని చెప్పి మా అప్లైన్కి ఎప్పుడు నేను చెప్పలేదు, అసలు నా డౌన్లైన్కి చెప్పలేదు, నా ఫ్యామిలీకి చెప్పలేదు. అసలు నా లైఫ్లో మూడ్ ఆఫ్ అనేది ఉండదు. కారణం ఏంటంటే యాటిట్యూడ్ను మనం బాగా మేనేజ్ చేసుకోగలగాలి, అది పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి. చూడండి, మీరు యాటిట్యూడ్ కూడా 2 types ఉంటుంది. ఒకటి నెగిటివ్, 2 పాజిటివ్. ప్రతిసారి కూడా, ప్రతి సిచ్యువేషన్లో కూడా ఏ వ్యక్తి 100% పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. 2 ఉంటాయి.
అయితే ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం ఏం చేయాలంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి జంప్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం ఒకసారి అయిపోయిన తర్వాత మనం నైట్ పడుకునేటప్పుడు లేకపోతే ఆ సిచ్యువేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మన యాటిట్యూడ్ మనం చెక్ చేసుకొని ఒకవేళ నెగిటివ్లో ఉంటే దాన్ని పాజిటివ్ వైపు జంప్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతి సిచ్యువేషన్లో మనం పాజిటివ్ యాటిట్యూడ్ వైపు ఎంతో కొంత 1%, 2%, 3% జంప్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి కంప్లీట్గా పాజిటివ్గా మీ యాటిట్యూడ్ అనేది తయారవుతుంది. ఓకే, చూద్దాం. జస్ట్ ఒక 2-3 సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. నేను ఆల్రెడీ చూసినవే, నేను ఫేస్ చేసినవి, నాకు ప్రాక్టికల్గా అనిపించినవి అండ్ మా అప్లయన్స్ దగ్గర నుంచి నేర్చుకున్నవి కూడా ఒక 4-5 సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. అంటే మన యాటిట్యూడ్ని మనం చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ యాటిట్యూడ్ మార్చుకుందాం అని అందరికీ అనిపిస్తుంది. నిజమే, నిజమే. మంచి ఫ్యూచర్ కావాలంటే మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. కానీ అసలు మనం మంచి యాటిట్యూడ్లో ఉన్నామా లేదా, అసలు మనం నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నామో పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నామో, అసలు మన యాటిట్యూడ్ ఏంటి అనేది మనకు ఎవరు చెప్తారు? మనకి ఎలా తెలుస్తుంది? మనమే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి, ఇక్కడ మీకు ఒక గ్లాస్ కనిపిస్తుంది. చిన్నప్పుడు మాకు స్కూల్లో చెప్పేవారు అనమాట. ఒక గ్లాస్లోనే హాఫ్ వాటర్ ఉంది. అక్కడ ఆబ్జెక్ట్ అనేది సేమ్, కానీ దాన్ని చూసి చెప్పే విధానం 2 రకాలుగా చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ది గ్లాస్ ఈజ్ ఎంప్టీ, సగం గ్లాసు ఖాళీగా ఉందిరా అని చెప్పొచ్చు. చాలామంది అలా చెప్తారు. అలాగే అదే ఆబ్జెక్ట్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వాజ్ ఫిల్డ్ విత్ వాటర్, గ్లాస్లో ఆల్రెడీ సగం ఫుల్ అయిపోయింది అని కూడా చెప్పొచ్చు. లేకపోతే సగం ఖాళీ ఉందని కూడా చెప్పొచ్చు. మనం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మన టీం గురించి అప్లైన్కి చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మన టీంలో రిజల్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు కానీ, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ఈ 2 రకాల్లో మీరు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఒక వ్యక్తి ఒక ప్లాన్ చెప్పాడు అనుకోండి, ఒక అప్లైన్ ఫోన్ చేసి తిడతాడు. ఒక ప్లాన్ చెప్తే పెద్ద గొప్ప ఏంటి, నీ టైంలో నేను 20 ప్లాన్లు చెప్పేవాడిని, ఒక ప్లాన్ చెప్పేసి అంకుల్ గుద్దేసుకున్నావు ఏంటి అని అంటే ఆ 2 సార్లు ఆ ఒక ప్లాన్ కూడా చెప్పడు. అదే వ్యక్తికి ఇంకోలా కూడా చెప్పొచ్చు. సూపర్ టైగర్, నిన్న ఒక ప్లాన్ కూడా చెప్పలేదు, ఈరోజు ఎక్సలెంట్గా కష్టపడి 1 ప్లాన్ చెప్పు అంటే నువ్వు సక్సెస్ వైపు అడిగేస్తున్నావు, కష్టపడుతున్నావు, రిజల్ట్ స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ చేసావు. చాలా బెస్ట్. నువ్వు జాయిన్ అయిన 1 వీక్లోనే ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసావు. చాలా మందిని చూస్తాను నేను, 1 మంత్ అయినా సరే ఇంకా అప్లైన్ మీద డిపెండ్ అవుతారు. అలాంటి వ్యక్తులందరితో పోల్చుకుంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఆ వ్యక్తి 4-5 ప్లాన్ Yes, ma'am. 200 BVA క్లోజ్ చేశాడు. ఆ వ్యక్తితో మనం మాట్లాడే విధానం బట్టి నెక్స్ట్ అతను బిజినెస్లో ఉండాలా ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి 1000 BV కమిట్మెంట్ ఇచ్చావు, ఒక డీడీ క్లోజ్ చేసావు, సిగ్గా చేస్తున్నా లేదా అని అన్నావు అనుకోండి, సో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతాడు. ఆ ఒక డీడీ తీయడానికే చాలా కష్టపడి తీసుంటాడు. చాలా హ్యాపీగా మీకు ఫోన్ చేసి ఉంటాడు, అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, పాజిటివ్ వేలో రియాక్ట్ అవ్వాలి. గ్రేట్ టైగర్, సూపర్. 200 BV క్లోజ్ చేసి ఉంటే చిన్న విషయం కాదు. అంటే ఈ రోజు వరకు నీ టీంలో నువ్వు ఒక్కడే ఉన్నావు. ఈ రోజు నుంచి నువ్వు జర్నీ చేయడానికి, నువ్వు సక్సెస్ అవ్వడానికి నీతో పాటు ఇంకో వ్యక్తి యాడ్ అయ్యాడు. ఇప్పుడు మీరిద్దరు కలిపి ఇంకా స్పీడ్గా చేయొచ్చు. నిన్నటి వరకు నీ సర్కిల్ మాత్రమే ఉంది, ఈరోజు ఇంకో వ్యక్తితో సర్కిల్ యాడ్ అయింది. నీ టీంలో 1 పర్సన్ వచ్చారు అంటే నువ్వు సక్సెస్ అవుతున్నావు. గ్రేట్. సో నెక్స్ట్ టైం మాత్రం కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసాయి, నాకు ఫుల్ఫిల్ చేయగలవని నమ్మకం ఉంది, గ్యారంటీ చేస్తావు నువ్వు అని మాట్లాడితే ఆ వ్యక్తి గ్యారంటీగా నెక్స్ట్ వీక్ దానికంటే బెటర్ చేయడానికి ట్రై చేస్తాడు. సిచ్యువేషన్ సేమ్, కానీ మనం మాట్లాడే విధానం బట్టి, మనం రియాక్ట్ అయ్యే విధానం బట్టి టీం మనతో ఉండాలా పోవాలా అనేది ఆధారపడి ఉంటుంది. మనం కూడా మన అప్లైన్ దగ్గర నుంచి అప్రిసియేషన్ కోరుకుంటాం లేదా? Yes, ma'am. Guruji. మన అప్లైన్ పొగిడితే బాగున్నాం, మన అప్లైన్ మన పేరు స్టేజ్ మీద తీస్తే బాగున్నాం, ఒక్కసారి సరే మన అప్లైన్ నోటంటే మన పేరు వస్తే బాగుందని చెప్పి మనం ఎలాగైతే కోరుకుంటామో, అలాగే మీ కింద కూడా 2 మెంబర్స్ టీం ఉంటే ఆ 2 మెంబర్స్కి మీరు అప్లైన్, వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అన్ని కోరుకుంటారు. సో కాబట్టి సిచ్యువేషన్కి మనం రియాక్ట్ అయ్యే విధానం అనేది ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి. దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం.
ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకుని ఇప్పటి వరకు మీ టీంతో మీరు ఎలా, మీ అప్లైన్తో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది, దాన్ని బట్టి మీ యాటిట్యూడ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, చాలా మందితో మాట్లాడేటప్పుడు బిజినెస్లోనే చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట, సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నప్పుడు బిజినెస్ చేస్తాను, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోయాక బిజినెస్ చేస్తాను, లేదా అప్పులు తీరిపోయాక బిజినెస్ చేస్తాను, లేదా మంచి టీం వచ్చాక బిజినెస్ చేస్తాను, ఫోన్ చేయమంటే టార్గెట్ విన్ అయితే అప్పుడు ఫోన్ చేస్తాను, చెక్ వస్తే అప్పుడు ఫోన్ చేస్తాను, అప్పటి వరకు ఫోన్ చేయను, ట్రైనింగ్ రమ్మంటే డబ్బులు వస్తే ట్రైనింగ్ వస్తాను, అప్పటి వరకు రాను, ఏదో ఒక ఛాలెంజ్ చెప్తుంటారు. ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక పిక్చర్ చూపిస్తుంది చూడండి. ఆల్ బర్డ్స్ ఫైండ్ షెల్టర్ డ్యూరింగ్ ఏ రైన్, బట్ ఈగల్ అవాయిడ్స్ ది రైన్ బై ఫ్లయింగ్ అబౌవ్ ది క్లౌడ్స్. ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్, బట్ యాటిట్యూడ్ మేక్ ది డిఫరెన్స్. ప్రతి పక్షులు కూడా వర్షం వచ్చినప్పుడు షెల్టర్ వెతుక్కుంటాయి. ఏదో చెట్టు కిందో, ఏదో ఇంటి కిందో, ఏదో టెంపుల్లోకో, ఏదో గూడులోకో వెళ్ళి షెల్టర్ వెతుక్కోవడానికి ట్రై చేస్తాయి. కానీ గ్రద్ద మాత్రం ఏం చేస్తుందంటే షెల్టర్ కోసం ఎప్పుడు పరిగెట్టదు. వర్షం ఎక్కడి నుంచి అయితే పడుతుందో, ఏ మేఘాల నుంచి అయితే పడతాయో దానికంటే ఎత్తు ఎగిరిపోయి వర్షం నుంచి తప్పించుకుంటుంది. సో అందుకనే ఈగల్ లాంటి యాటిట్యూడ్ ఉండాలంటారు. సో ఈ బిజినెస్లో కూడా మనం ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే వాటి నుంచి ఎప్పటికీ మీరు తప్పించుకోలేరు. ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్, యువర్ మైండ్ విల్ ప్రిపేర్ టు ఫేస్ దమ్. మనకి ఛాలెంజెస్ కానీ వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయకూడదు, దాన్ని ఫేస్ చేయడానికి మనం రెడీ అయి ఉండాలి. ఛాలెంజెస్ నెవర్ ఎండ్స్. మొన్న కూడా నేను వికాస్ మాగురుతో కౌన్సిలింగ్ అయినప్పుడు చెప్పారు, ఛాలెంజెస్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వట. మీకు అనిపిస్తుంది కదా 50,000 చెక్ వస్తే అన్ని క్లియర్ అయిపోతాయని చెప్పి. ఈ 50,000 చెక్ వస్తే దాని తగ్గ ఛాలెంజెస్ వస్తాయి. డైమండ్ అయితే దాని తగ్గ ఛాలెంజెస్ ఆ లెవెల్లో ఉంటాయి. బిల్ గేట్స్కి ఛాలెంజెస్ లేవుంటారా? ముఖేష్ అంబానీకి, ధీరుభాయ్ అంబానీకి, రతన్ టాటాకి వాళ్ళకి ఛాలెంజెస్ లేవుంటారా? వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ కదా, ఉంటాయి. ఎవరి లెవెల్ బట్టి వాళ్ళకి ఎప్పుడు ఛాలెంజెస్ అని ఉంటాయి, అవి ఎప్పటికీ ఎండ్ అవ్వు. కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్కి, ఫెయిల్యూర్ పర్సన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఛాలెంజెస్ ఉన్నా సరే వాళ్ళు గ్రోత్ మీద ఫోకస్ పెడతారు. నేను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా రవి గురుజీని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఏం వచ్చినా సరే అవన్నిటి గురించి పట్టించుకోకుండా గ్రోత్ గురించి ఎప్పుడు ఫోకస్ పెడతారు. అలాగే వికాస్ మా గురించి కానీ గ్రోత్ గురించి ఫోకస్ పెడితే ఛాలెంజెస్ ఉన్నా దానికంటే పైకి మనం ఎగిరిపోవచ్చు. రియల్గా మీరు ఒకవేళ మీ ఛాలెంజెస్ కానీ పాజిటివ్ వేలో తీసుకుంటే మీ ఛాలెంజెస్ మీకు మోటివేషన్. ఇందాక దుర్గారావు సార్ గురించి చెప్తున్నారు, ఆయన పెట్రోల్కి లేక నడుచుకుని వెళ్ళేవారు, 20 రూపాయలు 30 రూపాయలు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడిగి వెళ్ళేవారు. మనం ఇన్స్పైర్ అవుతున్నాం. అయితే అలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే అప్పుడు నిజంగా మనం అలా రియాక్ట్ అవుతాం అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో మనకి సిచ్యువేషన్ వస్తే ఎందుకు బాధలో నడుచుకుని ఎవడెళ్ళి ప్లాన్ చెప్తారు, ఆన్లైన్లో అడుక్కొని ఏ మీటింగ్ వెళ్ళాలి, ప్రతిదానికి డబ్బులు ఉండవు, కంట్రిబ్యూషన్ డబ్బులు ఉండి నేను బాధలు ఎందుకని చెప్పి వదిలేస్తాం మనం. ఈరోజు ఆయన చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నాం? ఆయన వదలలేదు, దాన్ని ఒక మోటివేషన్గా తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్, వదలలేదు, దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అందువల్లే దాన్ని మనం చూసి హ్యాపీగా, ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతున్నాం. అలాగే ప్రతి వ్యక్తికి ఏదైతే ఛాలెంజెస్ వస్తాయో, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, గురూజీ పలానా ఛాలెంజెస్ ఉన్నాయి, నేను క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను. కానీ ఆ ఛాలెంజెసే పాజిటివ్ వేలో తీసుకుంటే సక్సెస్ అవడానికి మోటివేషన్. మనం ఏ సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళకి హిస్టరీ చూసినా సరే వాళ్ళ వెనకాతల ఎంతో పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. చూసి మనం ఇన్స్పైర్ అవుతాం, అబ్బా అనుకుంటాం. కానీ అలాంటి ఛాలెంజ్ మనకుంటే మాత్రం మనం మాత్రం వదిలేస్తాం. అందుకనే ఎప్పుడు కూడా మనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఛాలెంజెస్ని ఫినిష్ చేద్దాక ఎప్పుడు ట్రై చేయకండి, అవి ఫినిష్ అవ్వవి, వాటికంటే దాటుకొని గ్రోత్ వైపు ఆలోచించండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఏదో ఒక టైంలో మన ఛాలెంజెస్ అన్ని ఫినిష్ అయిపోతూ ఉంటాయి. ఓకే, మీరు చూడండి ఒకసారి నెక్స్ట్. అలాగే ఫస్ట్ వచ్చి ఫియర్ అబౌట్ ఛాలెంజెస్ గురించి భయపడకూడదు. రెండు వచ్చి యాంగ్రీ ఆన్ అదర్ మిస్టేక్స్,
నేను నా టీంలో చాలా మందిలో అబ్జర్వ్ చేశాను, ఎక్కువగా కోప్పడిపోతూ ఉంటారు. డౌన్ లైన్ మీద, అప్ లైన్ మీద, ఫ్యామిలీ మీద, వైఫ్ మీద, పిల్లల మీద, అందరి మీద ఎక్కువ కోప్పడిపోతూ ఉంటారు. If someone do the mistake, you get angry, you get the argument, you get the punishment, you give the punishment. ఎవరైనా సరే మిస్టేక్ చేస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే అరిచేస్తాం, వెంటనే చిరాకు పడిపోయి ఇంక ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు, అసలు నేను పట్టించుకోను, నేను నీకు సపోర్ట్ చేయను, నువ్వెవరో నేనెవరో, అసలు నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వెంటనే పనిష్మెంట్ ఇచ్చేయడం, నెంబర్ బ్లాక్ చేసేయడం, అరిచేయడం, క్యాకులేసేయడం, జూమ్ మీటింగ్లోనే ఇది తీసేయడం, అది ఇది మొత్తం బేబస్ చేస్తారు కొంతమంది. ఫాస్ట్గా కోపం వచ్చేస్తుంటాం ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే. ఏదో జీవితంలో ఇతను ఎప్పుడు అసలు ఏ మిస్టేక్ చేయలేనట్టు. సో మిస్టేక్ చేస్తే ఫాస్ట్గా కోపం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఫాస్ట్గా కోపం వస్తుంది, ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నారంటే వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక విజన్ లేదని అర్థం. ఎప్పుడు కూడా మన తాలూకా యాంగ్రీని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా కోపడకూడదు. ఇప్పుడు చూడండి, రెస్టారెంట్లో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజనం చేయడానికి వెళ్ళారు, మంచిగా రెడీ అయ్యి ఆఫ్టర్ భోజనం తర్వాత ఏదో ఒక మీటింగ్కో లేకపోతే ఎక్కడికో సెమినార్కో వెళ్దాం అనుకుంటున్నారు, నీట్గా డ్రెస్ అప్ అయి వెళ్ళారు. ఆ టైంలో సర్వ్ చేసే వ్యక్తి అన్ఫార్చునేట్లీ సాంబారో లేకపోతే చట్నీయో లేకపోతే కర్రీయో మీద వేసాడు. అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్లేట్ ఇచ్చి కూడా చాలా కోపం కోపం వచ్చేది గురుజీ. కోపం వచ్చేసి బేభత్సం అయిపోయి, ఇరిటేషన్ అయిపోయి, కళ్ళు కనబడుతున్నా లేదా, ఎవడు మీ మేనేజర్ని పిలు, అది ఇది అని బేభత్సం రియాక్ట్ అయిపోతాం. అయితే మీ రియాక్షన్లో ఎలాంటి మిస్టేక్ లేదు. ఒకవేళ నిజంగా మీరు పర్ఫెక్ట్గా వాళ్ళు మిస్టేక్ చేస్తే కాబట్టి రియాక్ట్ అవ్వదు, తప్పలేదు. అయితే ఒక్కసారి మనకి మనం ఆలోచించుకోండి, ఒకవేళ అదే మిస్టేక్ కనుక ఇఫ్ యూ డూ ది సేమ్ మిస్టేక్, ఒకవేళ అదే మిస్టేక్ మీకు మీరు చేసుకుంటే, మీరు తినేటప్పుడు అనుకోకుండా చట్నీ మీ వల్ల పోతే, మీ వల్ల సాంబార్ పోతే, మీ వల్ల షట్ పాడైపోతే, కెన్ యూ రియాక్ట్ ది సేమ్ లైక్ బిఫోర్? ముందు ఎలాగైతే ఆ స్టాఫ్ మీద రియాక్ట్ అయ్యావో సేమ్ అలాగే మీ మీద నువ్వు రియాక్ట్ అయిపోతావు, పడేలు కొడేసుకొని ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇప్పుడు మీటింగ్ వెళ్ళాలి ఆ మాత్రం తెలియదా అని చెప్పి చైన్ నరికేసుకొని చైన్ కొడేసుకొని నీకు నువ్వే చంపదెబ్బలు వేసుకొని నీకు మీద నువ్వు అలా రియాక్ట్ అయిపోతావా? నో మా గురుజీ. అలా ఎందుకు అవుతుంది? అలాగే మీ పిల్లలు అలాగే తినేటప్పుడు బోల్ సార్లు మొత్తం పిచ్చి పిచ్చి పడేసేసుకుంటారు, రియాక్ట్ అయిపోయి కొడేసి తినేసి మొత్తం బేభత్సం చేస్తారా? నో మా గురుజీ. నో మా గురుజీ. సేమ్ మిస్టేక్ కదా. సేమ్ అర్జెంట్, సేమ్ మీటింగ్ వెళ్ళాలి, సేమ్ ట్రైనింగ్ వెళ్ళాలి, సేమ్ పెళ్లి చూపులకు వెళ్ళాలి, సేమ్ సేమ్ మిస్టేక్. మరి అవతల వ్యక్తి మీద అంత కోపపడిపోయి అంత రియాక్ట్ అయిపోయినప్పుడు అలాగే నీ మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సేమ్ తప్పు కదా, నువ్వు కూడా కొడేసుకొని తిట్టేసుకుని ఆర్గ్యుమెంట్ చేసి పనిష్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా. అంటే మనం అవతల వ్యక్తి మిస్టేక్ చేస్తే, మన డౌన్ లైన్ మిస్టేక్ చేస్తే, మన ఫ్యామిలీ మిస్టేక్ చేస్తే, మన వైఫ్ మిస్టేక్ చేస్తే, మన పిల్లలు మిస్టేక్ చేస్తే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాం, కొట్టేసి తినేసి మొత్తం ఆర్గ్యుమెంట్ చేసి ప్లేట్లు ఎగరేసి బేబత్సం చేస్తాం. అదే మిస్టేక్ మన వల్లగానే అయింది అనుకోండి, ఎవ్వరు చూడకుండా చుప్ మన వాష్రూమ్కి వెళ్ళి కడిగేసుకొని క్లీన్ చేసుకొని సర్దుకొని వచ్చేస్తాం. అవునా కదా? మిస్టేక్ ఎవరు చేసినా సరే, ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మనమే ఉంటే మనం ఎలాగైతే సర్దుకొని వెళ్ళిపోతామో అలాగే అదర్స్ మిస్టేక్ని కూడా మీరు అలా సర్దుకొని వెళ్ళగలిగితే ఎప్పుడు కూడా ఏ వ్యక్తితో, ఎలాంటి వ్యక్తితో కూడా మీకు ఎప్పుడు ఏ ఛాలెంజెస్ రావు. ఎక్కువ శాతం ఎందుకు గొడవలు అయిపోతాయంటే ఆపోజిట్ పర్సన్ ఏదైనా సరే మిస్టేక్ చేస్తే దాన్ని మీరు తట్టుకోలేరు, యాంగ్రీ అయిపోయి కోపం అయిపోయి బేవత్సం అయిపోతారు. మర్చిపోతారేమో రేపు నుంచి మళ్ళీ వాళ్ళతోనే జర్నీ చేయాలని చెప్పి, మర్చిపోతారేమో రేపు నుంచి వాళ్ళ ద్వారానే పెద్ద టీం తయారు చేయాలని చెప్పి. సో కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే అనుకుంటాను, ఎవరైనా ఏదైనా మిస్టేక్ జరిగితే మిస్టేక్స్ కామన్, కానీ మన రియాక్షన్ అనేది అవతల వ్యక్తిని బ్రేక్ చేస్తుంది. కాబట్టి మనం ఆ టైంలో మన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే సో మనం మంచిగా టీంని కానీ లీడ్ చేయొచ్చు, మంచి రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎప్పుడు కూడా పాజిటివ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఎస్ మా అండ్ గురుజీ. నెక్స్ట్ అలాగే అండ్ థర్డ్ పాయింట్ వచ్చి సెల్ఫ్ కంట్రోల్. చాలా మందికి అసలు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు.
రియాక్ట్ అయిపోయి తర్వాత అంటాడు అసలు నేనే అలా రియాక్ట్ అయినా, అసలు నేనేనా అలా తిడేస్తుంది, నేనేనా అలా చేసింది, అసలు నేనేనా, ఐఎమ్ సారీ అండి అదండి ఇదని చెప్పి తర్వాత వచ్చి అపాలజీ చేస్తాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. ఎందుకంటే టెంపరీగా సెల్ఫ్ కంట్రోల్ లాస్ అయిపోవడం వల్ల, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మీ ఫ్యూచరే ఫినిష్ అయిపోద్ది ఒక్కొక్కసారి. సమ్ పీపుల్ ఫెయిల్ టు కంట్రోల్ దర్ ఎమోషన్స్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఒకడు ఫోన్ చేస్తాడు, గురూజీ ఇంకా ఆడి దగ్గరికి నేను వెళ్ళనండి, ఆ టీంకి నాకు సంబంధం లేదండి, అసలు అదే వ్యక్తండి, నేను వెళ్తే అసలు కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇచ్చేయలేదు, వచ్చేయలేదు, అలా ఇలా ఇలా మొత్తం బేబస్ని చెప్తాడు. లేకపోతే గొడవాడేసి పెద్ద కేకలేసేసి మొత్తం బేబస్ని చేస్తే అప్పుడు ఫోన్ చేస్తాడు, నేను ఇంక డిసైడ్ అయిపోయాను, నా వల్ల అవుతుందని, నన్ను వదిలేని, నాకు మీకు సంబంధం లేదంట. టీంతో అలాగే ఒక్కోసారి బిహేవ్ చేస్తారు, అప్లైన్తో అలాగే బిహేవ్ చేస్తారు, మొత్తం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. మీ తాలూకా సెల్ఫ్ కంట్రోల్ కానీ ఎమోషన్స్ కానీ కంట్రోల్ చేసుకోకపోతే ఇట్ లీడ్స్ టు స్టాప్ యువర్ ఫ్యూచర్. అది ఆ రోజుతో లేకపోతే ఆ రోజుతో ఫినిష్ అయిపోదు, ఒక్కొక్కసారి మీ ఫ్యూచర్ మొత్తం ఫినిష్ అయిపోద్ది. ఎగ్జాంపుల్కి ఇక్కడ స్క్రీన్ మీద 2 మెంబర్స్ని చూపిస్తున్నాను మీకు. వీళ్ళిద్దరు కూడా స్కూల్ డేస్ నుంచి కూడా ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఒకే టీంతో ఆడుతూ, వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరు కూడా గ్రేటెస్ట్ ప్లేయర్స్. ఎస్ మా గురుజీ. అందులో వినోద్ కాంబ్లే గురించి చూపిస్తాను చూడండి. ఇతని తాలూకా రికార్డ్స్ చూడండి. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా అన్బీటబుల్ రికార్డ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఇండివిజువల్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ 227 కొట్టారు. ఒకే టెస్ట్లోనే 227 కొట్టారు. కంటిన్యూగా 224 కంటిన్యూ బిఫోర్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల లోపు కంటిన్యూగా 2 సార్లు డబుల్ సెంచరీ చేసిన వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఆయన హిస్టరీ ఎవరు బ్రేక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ అలాగే లెఫ్ట్ సైడ్ చూడండి, సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఫస్ట్ టైం ఇండియా తరపున ఆడినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవ్వకుండా ఒకరు 326 కొట్టారు, ఒకరు 349 కొట్టారు. సచిన్ 326 రన్స్ చేశారు, వినోద్ కాంబ్లే 349 రన్స్ చేశారు. అంటే 600+ స్కోర్ రన్ చేశారు టెస్ట్ మ్యాచ్లో వితౌట్ ఎనీ వికెట్. హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ టోటల్ ఎంటైర్ క్రికెట్ హిస్టరీ. ఇప్పటి వరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేదు. అండ్ అలాగే మీరు చూడొచ్చు, హైయెస్ట్ టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఫర్ ఇండియా. ఇప్పటికీ కూడా హైయెస్ట్ యావరేజ్ వినోద్ కాంబ్లీదే ఉంది, 54 యావరేజ్ ఉంది. అంటే ఆయన 17 సంవత్సరాలప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి 21 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే 4 ఇయర్స్లోనే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు అసలు వినోద్ కాంబ్లీ అనే క్రికెట్ ప్లేయర్ ఇండియా తరపు నుంచి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి? ఎవరికీ తెలియదు. అసలు ఆయన పేరే ఫస్ట్ టైం విని ఉంటారు చాలా మంది. అవునా కదా? కారణం ఏంటంటే అతను 21 ఇయర్స్ ఏజ్లో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతున్నప్పుడు అంపైరు ఇతను అవుట్ కాకపోయినా సరే అవుట్గా ప్రకటించాడు. అది అవుటో కాదో తెలియదు, ఆయనకి అవుట్ కాదనిపించింది, ప్రకటించాడు. అది మంచి పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు అలా అవుట్ అని డిక్లేర్ చేయడం వల్ల అతను సెల్ఫ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఎంపైర్ మీద గొడవాడేసి కొట్టేసి మొత్తం అక్కడ పెద్ద రచ్చ చేసి, దాంతో మొత్తం కంప్లీట్గా అతని తాలూకా పతనం స్టార్ట్ అయింది. క్రికెట్ బోర్డు పక్కన పెట్టడం మొదలుపెట్టింది. తరువాత కూడా దాన్ని తను రిలీజ్ అవ్వకుండా ఇంటర్వ్యూలు ఆటలు వీటిలో ఎంపైర్ మొత్తం వేస్ట్, క్రికెట్ సిస్టమ్ వేస్ట్, క్రికెట్ బోర్డు అంతా ఇది అది, టాలెంట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయరు, అలాగేలాగని చెప్పి మొత్తం ఎంట్రీస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతని తాలూకా కెరియర్ 17 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అయింది, 21 సంవత్సరాలకి ఫినిష్ అయిపోయింది. కేవలం ఒక మ్యాచ్లో నాట్అవుట్ని అవుట్గా ఇవ్వడం వల్ల, అతని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. అతనితో పాటు ఎవరైతే జర్నీ స్టార్ట్ చేశారో సచిన్ టెండూల్కర్, అతన్ని కూడా ఎన్నోసార్లు ఎంపైర్ 99, 98 రన్స్ అప్పుడు కూడా అవుట్ ఇస్తాడు. కానీ ఇతను ఏం ఫీల్ అవ్వకుండా నవ్వుతూ గ్రౌండ్ వదిలి బయటకు వస్తాడు. కారణం ఏంటంటే అతనికి తెలుసు, ఈ ఒక్క మ్యాచ్లో అవుట్ ఇస్తే పోయేదేముంది, ఒక మ్యాచే పోతే, మనం హ్యాపీగా నవ్వుతూ ముందుకెళ్తే జీవితంలో రిటైర్డ్ అయ్యే వరకు కొన్ని లక్షల మ్యాచ్లు ఆడొచ్చు, కొన్ని లక్షల సార్లు మళ్ళీ అవకాశం వస్తుంది సెంచరీ చేయడానికి. కాబట్టి రియాక్ట్ అవ్వకుండా హ్యాపీగా దాన్ని పాజిటివ్గా తీసుకొని అంపైర్స్కి, బోర్డుకి, క్రికెట్ బోర్డుకి రెస్పెక్ట్ ఇచ్చి గ్రౌండ్ వదిలొచ్చాడు. దానికి ప్రతిఫలంగా అతనికి వచ్చిన అవార్డు చూడొచ్చు. మీకు భారత్ రత్న అవార్డు వచ్చింది,
అండ్ అలాగే గాడ్ ఆఫ్ ది క్రికెట్కే ఆయన్ని గాడ్ అని అంటారు. కారణం ఏంటంటే మీరు రికార్డ్స్ చూపించాను మీకు, సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ మంచి రికార్డ్స్ అన్ని వినోద్ కాంబ్లీకే ఉన్నాయి. కానీ ఆయన పేరు కూడా ఈరోజు ఎవరికి తెలియదు. టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు మంచి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే యాటిట్యూడ్ ఉండాలి. ఎమోషన్స్, బాధ, కోపం, యాంగ్రీ ఇవన్నీ అందరికీ వస్తాయి. కానీ దాన్ని మీరు కానీ టెంపరీగా కంట్రోల్ చేసుకోకపోతే మీ ఫ్యూచర్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో చాలాసార్లు డౌట్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. నన్ను కూడా బోల్డ్ మంది అంటారు, సార్ మీరు ఎప్పుడు కూడా కోపం రాదు, నవ్వుతూ ఉంటారు, దేనైనా సరే పాజిటివ్గా తీసుకుంటారు, ఎలాగ అని చెప్పి. కోపం వస్తే ఆ రోజు జరిగే సిచ్యువేషన్ కోసం కోపం వస్తే ఆ రోజుతో బ్రేక్ చేసుకుంటామా, లేకపోతే ఫ్యూచర్ కోసం ఆలోచిస్తామా? ఫ్యూచర్ ఇస్ ఒకవేళ సచిన్ టెండూల్కర్ కూడా అలాగే రియాక్ట్ అయిపోయి ఉంటే ఇలాంటి గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ రోజు మనకి ఈయన పేరు కూడా తెలియకపోవచ్చు. కానీ ఈరోజు ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా సరే సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వ్యక్తి ఉంటారా? నో మాగురుజీ. క్రికెట్ ఆడి బ్యాట్ బాల్ పట్టుకునే ప్రతి వ్యక్తి కూడా ఈయనే దేవుడు. ఇండియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో ఒక పొజిషన్లో ఉందంటే దానికి కారణం ఈయనే. ఈయనతో పాటు ఎంట్రీ అయినా ఈయనకంటే టాలెంటెడ్ ప్లేయర్ ఎవరో కూడా మనకు తెలియదు. కేవలం ఒక్క రోజు ఒక మ్యాచ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటాం. సో మనం రియాక్ట్ అయ్యేటప్పుడు, కోపపడేటప్పుడు, మన ఎమోషన్స్ని బ్రేక్ చేసుకునేటప్పుడు మనం ఆలోచించాలి, ఫ్యూచర్ ఇంపార్టెంటా ప్రజెంట్ ఇంపార్టెంటా అని చెప్పి. ఆయన కూడా ఆ రోజారి ఈ మ్యాచ్ దే ఉంది, అవుట్ ఇచ్చేని మనకి రేపు మళ్ళీ అవకాశం వస్తుంది అని ఆలోచించుంటే ఈరోజు సచిన్ టెండూల్కర్ ప్లేస్లో ఈయనకంటే బెటర్ పొజిషన్లో ఆయన ఉండాల్సింది. అవునా కదా? ఏం చూడండి, సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డు తీసుకునేటప్పుడు కూడా తల దించుకొని అవార్డు తీసుకున్నారు, చూసారు లేదా? దట్ ఈస్ అందువల్లే ఆయన దగ్గర అంత సక్సెస్ ఉంది. కొంతమందికి చిన్న సక్సెస్ వచ్చేటప్పటికి, చిన్న చెక్ వచ్చేటప్పటికి, చిన్న ర్యాంక్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా తల అనేది అసలు కింద దిగదు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్ టు ఎర్త్, ఎప్పుడు కూడా లో లెవెల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. దానివల్లే వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు చూడొచ్చు, ఛాలెంజెస్ ఇన్ యువర్ జర్నీ ఈజ్ ఓన్లీ 5%. మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా, ఏమొచ్చినా సరే అది జస్ట్ కేవలం ఓన్లీ 5% మాత్రమే మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మీరు మొయ్యలేనంత ఛాలెంజెస్ ఉన్నా సరే, ఒక వ్యక్తితో వాళ్ళకి కెపాసిటీ చిన్నదే కానీ అతనికి చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి, అయినా సరే అది మీ సక్సెస్ మీద ఓన్లీ 5% ఇంపాక్ట్ చూపిస్తుంది. కొంతమంది సార్ 10 లక్షలు అప్పు ఉందని సతమతం అయిపోయి సూసైడ్ చేసుకుంటాడు. 10 కోట్ల అప్పు ఉన్నాడు, హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. అంటే ఛాలెంజెస్ అనేది ఓన్లీ 5%, కానీ ఆ ప్రాబ్లంకి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది 95%. హౌ యూ రియాక్ట్ విత్ దట్ ఛాలెంజెస్, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది 95% డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే పిచ్చెక్కిపోతాడు. ఫోన్ ఎత్తకపోవడం అది కామన్, అది డౌన్ లైన్. ఏదో మీటింగ్ టైంలోనో లేకపోతే నిద్ర వచ్చినప్పుడు, బద్దకు వచ్చినప్పుడు, మూడు బాగాలేనప్పుడు ఫోన్ ఎత్తాడు. దానికి వాడు బేవసంగా రియాక్ట్ అయిపోతాడు. జీవితంలో ఇంకా ఎప్పుడు ఫోన్ ఎత్తాడు. అదే పాజిటివ్గా రియాక్ట్ అయ్యామనుకోండి, నెక్స్ట్ టైం నుంచి వాడు వెంటనే కనెక్ట్ అయిపోతాడు. అంటే ప్రాబ్లం అనేది 5%, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో 95%. ఒక్కొక్కరికి కంట్రిబ్యూషన్కి డబ్బులు లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాల వల్ల, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంటారు. ఒక్కొక్కడు డబ్బులు లేక కాదు, మైనస్లో ఉన్నా సరే నడుచుకుని వెళ్ళి కూడా బిజినెస్ చేస్తారు. సో దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యేదే వాళ్ళ ఫ్యూచర్. ప్రజెంట్ యువర్ రియాక్షన్స్ ఆర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అది ఎనీ ఛాలెంజ్. సో నేనైతే కనుక ఇప్పటి వరకు నాకు స్టార్టింగ్లోనే ఈ విషయాలు చెప్పారు, ఎప్పుడు కూడా
ప్రజెంట్ని బట్టి ఎప్పుడు నేను ఎవరితోని రియాక్ట్ అవ్వను, ఎవరితోని కోపడను, ఎవరితోని డీల్ చేయను, వాళ్ళతో నా జర్నీ ఎంత ఉంది అనేది ఆలోచిస్తాను. నువ్వు ఎప్పుడైనా సరే మనకి రోడ్డు మీద ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ అయ్యి, చిన్న యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే చిన్నది ఎవరో డాష్ ఇచ్చి వాళ్ళు మన మీద ఫైర్ అయ్యి అలాంటివి జరిగింది అనుకోండి, అతను ఎవరో ఏంటి అనేది ఆ క్షణం దాటిపోతే ఆయన ఎవరో మనం ఎవరో మన సంబంధం ఉండదు. అక్కడ రియాక్ట్ అయిన సిచ్యువేషన్ బట్టి పర్వాలేదు, ఎందుకంటే అక్కడితో అతనితో మనకి రిలేషన్షిప్ అనేది కట్ అయిపోద్ది కాబట్టి. కానీ మన టీంతో జర్నీ అనేది ఆ రోజుతో కట్ అయిపోద్దా? మన అప్లైన్తో జర్నీ అనేది ఆ రోజుతో కట్ అయిపోద్దా? లైఫ్ టైం జర్నీ. కాబట్టి మనం రియాక్ట్ అయ్యేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ రియాక్షన్స్ అనేది మన ఫ్యూచర్. సో కాబట్టి మీ తాలూకా సక్సెస్లో, మీరు సక్సెస్ అవ్వాలనుకోవడంలో, మీ తాలూకా ఏదైతే టాలెంట్ కానీ, మీ తాలూకా హార్డ్ వర్క్ కానీ, మీ తాలూకా ఎఫర్ట్స్ కానీ ఎంత ఉన్నాయో దానికంటే 95% ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మీ యాటిట్యూడ్. సో కాబట్టి చిన్న చిన్న విషయాలే ఇవన్నీ, మనకు తెలిసిన విషయాలే, మనం రోజు చూస్తున్న విషయాలే, మనం రోజు ఫేస్ చేస్తున్న విషయాలే. కానీ ఈ చిన్న చిన్న విషయాలే టీంని, అప్లయన్స్ని, వాళ్ళ మధ్య రిలేషన్షిప్స్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అందరూ చేస్తారు, ప్లాన్ చెప్తారు, ఫాలోఅప్ చేస్తారు, నడుచుకుని వెళ్ళి ప్లాన్ చెప్తారు, ఎండాకాలంలో ప్లాన్ చెప్తారు, వర్షాకాలంలో ప్లాన్ చెప్తారు, రాత్రిపూట జర్నీ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ చిన్న చిన్నవి మేనేజ్ చేయకపోవడం వల్ల మనం ఎక్కువ మందిని ఆకట్టుకోలేకపోతాం, ఎక్కువ మందిని మనం కాపాడుకోలేకపోతాం, ఎక్కువ మందితో మనం జర్నీ చేయలేకపోతాం. సో కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల మీద, ఎందుకంటే మీరు అందరూ కూడా, నేను ప్రతిరోజు ప్రతి వ్యక్తిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతుంటాను. ఎంత కష్టపడుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, లైఫ్ పెట్టుకొని చేస్తున్నారు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ని కట్ చేసి వదిలి మరి సేఫ్ షో బిజినెస్ చేస్తున్నారు, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. అయినా సరే మన తాలూకా చిన్న చిన్న యాటిట్యూడ్ మనం చేంజ్ చేసుకోకపోవడం వల్ల రిజల్ట్ రాకపోతే చాలా బాధాకరం. అందుకనే మనం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మన మైండ్ సెట్ విషయంలో కూడా కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. డైలీ 1% మీరు పాజిటివ్ వైపు జంప్ చేసినా సరే 1 year అయ్యేటప్పటికి యువర్ యాటిట్యూడ్ విల్ బికమ్ 365%. రోజుకి 1% మీరు ఇంప్రూవ్ చేసుకున్నా సరే 1 year అయ్యేటప్పటికి 365% మీరు పాజిటివ్ వేలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. 100% బిల్కుల్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి, కోప్పడొద్దు, అనవసరంగా రియాక్ట్ అవ్వద్దు, మంచి యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకుని డెవలప్ చేసుకోవడం ట్రై చేయండి. 100% గ్యారంటీగా చెప్తాను, ఎవరైతే మంచి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళతో ఎక్కువ మంది జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, సో మంచి విషయం మాట్లాడడానికి నాకు ఎప్పుడు కూడా, ఎప్పుడు హ్యాపీగా, మంచి ప్రౌడ్గా, మంచిగా నేను ఎవరితోనే మాట్లాడినా సరే ఎక్కువ విషయం దేని గురించి చెప్తాను. ఇలాంటి మంచి విషయం షేర్ చేసుకోవడానికి ఫస్ట్ క్లాస్గా అవకాశం దొరికింది. అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ చాలా హ్యాపీగా విన్నందుకు వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద మాత్రం 100% కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ పెట్టండి. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కష్టపడినా, ఎంత కింద మీద పడినా సరే మంచి యాటిట్యూడ్ కానీ లేకపోతే కనుక షార్ట్ టైంలో సక్సెస్ అవ్వచ్చు, ఈ రోజు గెలిచేయచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మనం ఫెయిల్ అయిపోతాం. సో కాబట్టి సచిన్ టెండూల్కర్ లాగా పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఏదో ఒక రోజు మీ ఫోటో, మీ పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా వినాలి అంటే కనుక మీ తాలూకా హార్డ్ వర్క్తో పాటు మీ తాలూకా యాటిట్యూడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, రియల్లీ సూపర్ మా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా మీరు ఈరోజు థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ లైఫ్లోకి అయితే రారు. ఖచ్చితంగా ఎంత ఇండియాలోనే 2 రకాల వ్యక్తులు ఉంటారు మా గురించి. ఒకళ్ళు 5% పీపుల్, 95% పీపుల్ ప్రపంచంలోనే. సో 95% పీపుల్ దగ్గర 5% ఇన్కమ్ ఉంటే, సో 5% పీపుల్ దగ్గర 95% తాలూకు ఇన్కమ్ ఉంటుందన్నమాట. వాళ్ళే యాటిట్యూడ్ పర్సన్స్, వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సన్స్, వాళ్ళే సెల్ఫ్ డ్రీమర్స్. సో ఈరోజు అలాంటి కేటగిరీలో మీరు ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఉంచాలి, మమ్మల్ని కూడా అలాంటి డ్రీమ్ లైఫ్ అచీవ్ చేసుకోవాలి, అలాంటి కేటగిరీలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు
రియల్లీ మీకు మనస్ఫూర్తిగా మా అందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం మా గురించి. వండర్ఫుల్ సబ్జెక్ట్ మా గురించి, మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. రియల్లీ రియల్లీ వెరీ హ్యాపీ మా గురించి. మీ సబ్జెక్ట్ని మార్క్ చేసేంత టాలెంట్ అయితే మాకు లేదు, కానీ మీకు చెప్పింది మాత్రం ప్రతి పాయింట్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడింది మా గురించి. ఖచ్చితంగా నాకు కూడా కొంచెం కోపం ఎక్కువ. సో మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు నచ్చదని జరిగితే మాత్రం కొంచెం మెంటలో చేస్తూ ఉంటుంది అనమాట. సో రియల్లీ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ వీ హ్యావ్ టు బీ ఇన్ సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పి నాకైతే ఎప్పుడు నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యన అయితే చాలా తగ్గించుకుంటున్నాను. సో ఈ రోజు మళ్ళీ గుర్తు చేశారు. సో ఖచ్చితంగా మా గురించి 100% మేము అందరం కూడా మీరు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. సో హీరో ఆఫ్ ది డే, ప్లానర్ ఆఫ్ ది డే అనౌన్స్ చేస్తారా మా గురించి? షేర్ చేస్తాను శ్రీను మా గురించి. థ్యాంక్ యూ. ఒక 1 minute డైమండ్ లీడర్స్తో మాట్లాడచ్చండి. గురూజీ చెప్పారు, ఒక 1 minute. జీ మా గురించి 100%. ఓకే, మరి ఎలా అనిపించింది సబ్జెక్ట్? మరి హ్యాండ్ రైస్ చేయండి డైమండ్ లీడర్స్ ప్లీజ్. చెప్పండి సార్, ఎవరు వస్తారు? థ్యాంక్ యూ సో మచ్ మా గురించి, రియల్లీ గ్రేట్ ఛాన్స్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా గురించి, మీ ద్వారా ఇంత మంచి సబ్జెక్ట్ తెలుసుకున్నందుకు. రియల్ గా చెప్పాలంటే బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కనుక అంటే స్పీడ్ గా వచ్చేసినంత మాత్రాన అది మనకి మంచి రిజల్ట్ అని అనుకోకూడదు. చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మాకు. ఎందుకంటే యాటిట్యూడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు నేను కూడా డిస్కస్ చేస్తుంటాను మా గురించి ఈ విషయంలో. ఎందుకంటే ఎంత ఎదిగినా సరే ఒదిగుండాలనే విషయం చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను నేను కూడా. అంతేకాకుండా కోపం విషయంలో చెప్పారు మా గురించి. ఈ విషయంలో నేను కూడా చాలా సందర్భాల్లో కోపపడడం జరుగుతుంటుంది. 100% మా గురించి ఈ రోజు అయితే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురించి మీకు. ఇదే జూమ్ ప్యానల్ ఇంతమంది మధ్యలో ఎంత కోపం వచ్చినా సరే 100% మీరు చెప్పారు డైలీ 1% తగ్గించుకోవాలి, మన యాటిట్యూడ్ ని మార్చుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా కమిట్మెంట్ మా గురించి. నా యాటిట్యూడ్ అని మాత్రం ఎప్పుడు కూడా ఎంతమందిలోనే సరే ఈ వ్యక్తి ఎలాగా అని చెప్పేసి వేలెట్టి చూపించుకోకుండా ఉండే విధంగా నేనైతే ఉంటాను మా గురించి. డెఫినెట్ గా ఏదైతే మీకు వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ గారి స్టోరీ చెప్పారు చాలా సందర్భాల్లో. ఎందుకంటే నేను వినోద్ కాంబ్లీ గురించి నాకు ఐడియా ఉంది, సచిన్ టెండూల్కర్ గురించి ఐడియా ఉంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే క్రికెట్ అంటే నాకు బాగా పిచ్చి. చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా చూసేవాడు అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. సో బెస్ట్ స్టోరీ అయితే చూపించారు మా గురించి. డెఫినెట్ గా 100% నేను ఏదైతే టీమ్ తో కలిసి జర్నీ చేస్తానో మీరు చెప్పారు. చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ. చేయాల్సిన విషయంలో కనుక కరెక్ట్ గా మనం ఇప్పుడు సరైన యాటిట్యూడ్ లో లేకపోతే కనుక మన పతనం అనేది మనమే కోరి తెచ్చుకుంటాం అని చెప్పేసి చెప్పగానే చెప్పారు. 100% మా గురించి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇంకా బెస్ట్ కావాలంటే కనుక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. 100% యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటాను మా గురించి. నా మిస్టేక్స్ ఏమంటే కనుక ఇంకా క్లియర్ చేసుకుని 100% ఒక బెస్ట్ లీడర్ గా మీ ముందు ఉంటారు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. సూపర్ అండి. లావణ్య వెంకట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సో రియల్ గా చాలా మంచి సబ్జెక్ట్ అయితే విన్నాను గురుజీ. సో ఏదైతే సచిన్ టెండూల్కర్ గారు, వినోద్ కాంబ్లీ అది స్టోరీ నాకు తెలియదు గురుజీ. సో ఫస్ట్ టైం, ఎందుకంటే అసలు క్రికెట్ జోలికే నేను వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి. సో దాని సంగతి అసలు తెలియదు. సో ఫస్ట్ టైం విన్నాను. చాలా మంచి సబ్జెక్ట్ గురుజీ. సో ఎందుకంటే యాటిట్యూడ్ ఉండడం వల్ల ఒక వ్యక్తి డైరెక్ట్ గా క్రికెట్ కి గాడ్ అయ్యారు, ఒక వ్యక్తి అసలు అందులోనే లేకుండా వెళ్ళిపోయారు. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురుజీ. సో అదే విధంగా ఒక ఈగల్ అంటే ప్రాబ్లం వస్తే దాని నుంచి అంటే షెల్టర్ వెతుక్కుంటాయి. అదైతే కంప్లీట్ అసలు ప్రాబ్లమే లేని ప్లేస్ కి వెళ్ళి, అంటే ఆ మేఘాల పైకి వెళ్ళి ఉండడం అనేది అసలు ఎంత మంచి యాటిట్యూడ్ గురుజీ. సో చాలా చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ గురుజీ, చాలా బాగా నచ్చింది. సో 100% మేము ఫాలో అవుతాం గురుజీ. ఎందుకంటే చాలా చేంజ్ చేసుకున్నాం గురుజీ. చాలా కోపంతో ఉండేవాళ్ళము, ప్రతి దానికి అలిగేసి అప్లైన్ల మీద కూడా అరిచేసిన రోజులు కూడా ఉన్నాయి. సో రియల్ గా చాలా చేంజ్ అయ్యాము, ఇంకా చేంజ్ అవుతాం గురుజీ. అదే విషయాన్ని టీం కూడా డూప్లికేట్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినది. సూపర్. మన అప్లై మీద లేనప్పుడు మన టీం మన మీద వెళ్తుంది సార్, అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటో. మా అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటారు, నీకు తల్లి వాల్యూ తెలియాలంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుని బాబున కంటే అప్పుడు తల్లిదండ్రుల వాల్యూ అర్థమవుతుందని చెప్పి. అలాగే ఈ బిజినెస్ లో కూడా స్టార్టింగ్ నాకు కిందమే తెలిసేది కాదు. నాకు ఏదైనా నచ్చకపోతే కనుక, కానీ ఆ టైంలో కూడా నా గురించి చాలా పేషెన్స్గా ఉండేవారు, చాలా కంట్రోల్గా ఉండేవారు. సో ఎప్పుడైతే కొంచెం టీం వచ్చి టీంలో కొన్ని వ్యక్తులు కూడా ఇలా ఈ విధంగా ఉండడం మొదలుపెట్టారో అప్పుడు రియల్గా అర్థమైంది అనమాట. నాగేశ్వరరావు సార్.
థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో మాట్లాడడానికి ఛాన్స్ కల్పించారు. సో రియల్ గా డే 1 నుంచి కూడా మిమ్మల్ని చూస్తూనే పెరిగాం. సో ఇందులో రఘు గురుజీ కానీ మీరు కానీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంటారు. సో లీడర్ తాలూకా డిఎన్ఏ కిందకి పాస్ అవుతుంది అని చెప్పేసి ఎస్ డే 1 నుంచి మిమ్మల్ని చూసి మీ యాటిట్యూడ్ చూసి మీతో జర్నీ చేయడం బట్టి సో మరి అది ఎలా డెవలప్ అయిందో తెలియదు. సేమ్ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఎవరి మీద కూడా అరిచేయడాలు కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఇష్టసరిగా మాట్లాడేది కానీ డే 1 నుంచి లేదు మా గురుజీ. సో అది లేకపోవడం వల్ల ఏ టాలెంట్ లేకపోయినా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, పెద్దగా క్వాలిఫికేషన్ లేకపోయినా సరే, పెద్దగా బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోయినా సరే ఈ బిజినెస్ లో ఎక్కడ దాకా రావడానికి ఛాన్స్ దొరికింది. అది నాకు తెలియకనే జరిగిపోయింది. ఈ రోజు అర్థమైంది అనమాట. అదంతా కూడా యాటిట్యూడ్ వల్ల జరిగిందని చెప్పేసి రియల్ గా దేవుడికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాంటి గ్రేట్ మెంటర్ ని, అంత మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి నా లైఫ్ లో పంపించినందుకు. సో ఫియర్ అబౌట్ ఛాలెంజెస్ అని చెప్పారు మా గురించి 100% అయితే కరెక్టే. ఛాలెంజెస్ కి దూరంగా పారిపోవడం కావద్దు. సో ఛాలెంజెస్ ని కంట్రోల్ చేసుకుంటూ దాంతో పాటు బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఒక ఏకల్ సంబంధించిన స్టోరీ చెప్పారు. సో అది 100% కరెక్ట్ మా గురించి. ఆ స్టోరీ ఆల్రెడీ బిఫోర్ ఒకసారి చెప్పారు. ఎప్పుడు కూడా గెద్ద మీద అంట కాకి ఎక్కి పొడుస్తూ ఉంటది. ఆ కాకి ఎక్కి పొడుస్తున్నప్పుడు ఆ కాకితో గొడవ పడదంట గెద్ద. సో కాకి సెటన్ ఒక ఏజ్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత దానికి ఊపిరి అందదట. అంతకంటే పైకి ఎగిరిపోయి సో దాని తాలూకా స్టామినా చూపిస్తుందట. అక్కడి నుంచి కాకి ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతుంది. సో రియల్లీ సేమ్ మా గురించి 100% యాటిట్యూడ్ అనేది ఎవ్రీథింగ్ ఈ బిజినెస్ లోని. ఏ టాలెంట్ లేకపోయినా సరే యాటిట్యూడ్ కనుక కరెక్ట్ గా ఉంటే ఆ వ్యక్తి 100% ఎంత మంచి పొజిషన్ గానే వెళ్ళొచ్చు. దానికి మెయిన్ నిదర్శనం మీరే. బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి చూపించారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మా లైఫ్ లో మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ మచ్. గురుజీ స్క్రీన్ షేర్ చేయమంటారా? షాహిద్ గురుజీ ఇందాక నుంచి హ్యాండ్ రైస్ చేశారు. గురుజీ ఎస్ ప్లీజ్ కంటిన్యూ. షాహిద్ గురుజీ కంటిన్యూ. అండ్ వెంకట జై మా ప్రసాద్. గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ మాట్లాడడానికి అవకాశం కల్పించారు. గుడ్ మార్నింగ్ లెజెండ్స్. మా గురుజీ ఈ రోజు చెప్తున్న టాపిక్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నాయుడు గురుజీకి నాకు జర్నీ అనేది చాలా నియరెస్ట్ జర్నీ ఉండేది స్టార్టింగ్ నుంచి కూడా. కానీ వేరియేషన్ వచ్చేసరికి ఎలా ఉండేదంటే నా కోపం అనేది ఇంచ్ అంటారు కదా, అలా ఉండేది అనమాట నాకు. కానీ అది నాకు ఎన్నిసార్లు గురుజీ మీద పైరే ఇంకా మామూలుగా ఉండేది కదా. నాకు ఏం అనిపించినా సరే ఎవరిని ఏమనేవాడు కాదు, డైరెక్ట్ నాయుడు గురుజీకే డైరెక్ట్ ఇంకా. కానీ అది నాకు అప్పుడు అర్థం కాలేదు ఆయన ఎంత భరిస్తున్నారు, ఎంత పెయిన్ ఫీల్ అవుతారు. ఒక డౌన్ లైన్ అప్ లైన్ ఇలా రిలేషన్ ఉంటే ఒక అప్ లైన్ ఎంత పెయిన్ ఫీల్ అవుతారో నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత ఎప్పుడైతే నేను ఒక టీం తయారు చేసి నేను ఎప్పుడైతే ఫేస్ చేస్తున్నానో అప్పుడు అనిపించింది, ఓకే నా అప్ లైన్ కూడా ఎంత ఫీల్ అయి ఉంటారు, నా అప్ లైన్ ఎంత ఫేస్ చేసి ఉంటారు, ఎంత పెయిన్ వచ్చి ఉంటుంది. అంటే నేను అలా ఉండకూడదు. మరి ఆయనలాగా ఉండాలంటే ఏం చేయాలి, మన వల్ల అవ్వట్లేదు. అసలు అవట్లేదే. ఏజెన్సీ అనేది అది అసలు లేనే లేదు. అది ఆయనలా ఉండాలంటే ఏం చేయాలి అసలు? ఎలాగంటే ఒక బలుపు దగ్గర కూడా బకెట్ వాటర్ దగ్గర కూడా ఇంకా ఒకసారి అయితే గురుజీ సారీ ఫర్ ఇంటరప్షన్. ఒకసారి అయితే నేను నాయుడుమ గురుజీ నా షాహిద్ గురుజీ ముగ్గురం కూడా ఇంచుమించు ఒక 6-7 నెలలు ఒక రూమ్ లో ఉండి బిజినెస్ చేసాం అన్నమాట. ఏలూరులో 2016 నవంబర్ డిసెంబర్ టైంలో అనమాట. ఉన్నప్పుడు బయటకు ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ప్లాన్ అయ్యేది. ముగ్గురు కలిపి ఇంటికి వచ్చిన చిరాకుతో ఇంటికి వచ్చేవాళ్ళం. ఉన్న దాంట్లో ఏదో రైస్ పెట్టుకొని ఏదో సాంబార్ తెచ్చుకొని తినేసేవాళ్ళం. పడుకుని పోతాం. పొద్దున్న లేచి మళ్ళీ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్న టైంలో 12 గంటలకు లైట్ ఆన్ చేసేవారు గురుజీ, షాహిద్ గురుజీ. నేను అనేవాడిని అనే పడుకోకుండా ఇప్పుడు లైట్ అండి, నేను డ్రాయింగ్ వేసుకోవాలనేవారు. అంటే ఆయన ఇదనమాట. అదే ఇప్పుడు డ్రాయింగ్ ఏంటండి 12 అవుతుంది పడుకో అని చెప్పి. అంటే ఆ టైంలో మా గురుజీ లెవెల్ సిల్వర్లో ఉండేది. నాది షాహిద్ గురుజీ ఫ్రెషర్ ప్లాటినం చాలా చిన్న లెవెల్ ఉండేది అనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా లైట్ ఆపితే ఆన్ చేసేవారు, ఇలా కానీ బల్బ్ తీసి పగలగొట్టేశాను నేను. బల్బ్ పగలగొడితే ఆయన బయటికి ఇంకో బల్బ్ తెస్తారు. అలా 2 గంటల వరకు పెట్టి పోలీసులు కూడా వస్తారనమాట. పోలీసులు కూడా వచ్చి పెద్ద పెండ అయిపోయింది. ఆ టైంలో కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా చాలా చక్కగా భరించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రియల్లీ నాయుడు మా గురు భరించే విషయంలో ఓపిక విషయంలో అయితే డిక్షనరీలో నేమ్ ఏమైనా ఉంది అంటే ఎగ్జాంపుల్ కి అది నాయుడు మా గురించి వర్డ్ వస్తుంది.
ఎన్నో విషయాలు నేర్చుకున్నాం గురువు దగ్గర నుంచి. పేషెన్స్ ఎలా ఉండాలి, టీం దగ్గర పేషెన్స్ ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలని చెప్పి. అలాగా ఎప్పుడైతే ఎగ్జాంపుల్ గా కనిపించారో ఆ రోజు నుంచి చేంజెస్ మొదలైనవి. ఇంకా లోపల నుంచి పేషెన్స్ బిల్డ్ నాయుడు చేయడం స్టార్ట్ చేస్తాం. పేషెన్స్ బిల్డ్ చేసాం, రిమైనింగ్ అన్ని బయటికి తీస్తాం, కూల్ గా బిజినెస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుది, భరించినందుకు, ఓపిక థ్యాంక్ ఓపికగా యూ సో మచ్ మా చెప్పినందుకు. గురుజీ. థ్యాంక్ యూ మా గురు. మీరు మీ టీంని భరించండి. అదే చేస్తానండి. వెరీ గుడ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వెంకట్ గారు. లాస్ట్ మిగిలిన రేపు ఉదయం ఆడొచ్చు, టైం అయిపోతుంది. జాగ్రత్తగా రేపు ఉదయం మీటింగ్లు వస్తే అప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే, ప్లీజ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మావూజీ. రియల్ వండర్ఫుల్ సబ్జెక్ట్ మావూజీ. మాకు కూడా ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది గురించి కొంచెం. సో నాకు చిన్న 1 minute మాట్లాడచ్చు గురించి. యాటిట్యూడ్ గురించి అయితే రియల్ గా వండర్ఫుల్ సబ్జెక్ట్ మాకు చెప్పారు. నాకు ఇన్స్పిరేషన్ స్టోరీ మావూజీ ఇది. టైటానిక్ అందరికీ తెలుసు కదా మావూజీ. దాంట్లో యాక్చువల్లీ స్కాట్ అనే వ్యక్తి ఉండేవాడు మావూజీ. యాక్చువల్లీ ఏప్రిల్ 12, 1912లో స్టార్ట్ అయింది మావూజీ టైటానిక్. సో ఆ టైంలో స్కాట్ అనే వ్యక్తికి 4 పిల్లలు ఉండేవారు మావూజీ. సో దీనికి బాగా డ్రీమ్ అనమాట, టైటానిక్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకువెళ్ళాలని. సో కష్టపడ్డ డబ్బులన్నీ దాచుకొని వెళ్తుండగా తను ఏదైతే పెంచుకున్న కుక్క ఏదైతే ఉందో చిన్న పిల్లవాడిని కరిస్తుంది అనమాట. కరిచేస్తే తను వెంటనే కుక్కని తడాబిడాన్ని బాధేశాడు అనమాట. వెంటనే రిమైనింగ్ 3 పిల్లలు, అప్పుడు వాళ్ళ మిస్సెస్ అన్నది, చిన్న పిల్లవాడిని నేను చూసుకుంటాను, మీద 3 పిల్లల్ని మీరు వెళ్ళండి, ఎందుకంటే మీ డ్రీమ్ కదంటే బయలుదేరిపోయారండి. బయలుదేరిపోతుండగా తర్వాత ఏమన్నారంటే ఈ చిన్నపిల్లవాడిని బాగా చూడలేక తిని ఆగిపోయాడు. ఎవరంటే ఫాదర్ ఆగిపోయాడండి. వెంటనే రిమైనింగ్ 3 పిల్లలు ఏమని వెళ్ళారు. వెళ్ళగానే టైటానిక్ ఏం జరిగింది మౌజీ? కొలాప్స్ అయిపోయింది. సో వెంటనే ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత స్కాట్ అనే వ్యక్తి ఆ కుక్కని ప్రేమించడం మొదలెట్టాడు. వై అంటే ఆ సిచ్యువేషన్ జరగడం బట్టి రిమైనింగ్ భార్య వీళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి ఎప్పుడైతే కోపం వచ్చేస్తామో అవది దాని కంట్రోల్ ఎవరైతే చేసుకుంటాడో తన మాత్రం రిజల్ట్ హీరో మావు. సో కోపం వచ్చినట్టే అలా అరిచాడు, తర్వాత బాధపడ్డాం. అంటే ప్రాబ్లం అనేది ఎవరు కేర్ తీసుకుంటారు? ప్రాబ్లం తెచ్చుకునేది మనమే, సొల్యూషన్ చేసుకోవాల్సింది మనమే మావు. ఏ వ్యక్తికైనా అంతే, ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటాం, దాని సొల్యూషన్ కూడా మనం చేసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఎంత క్లియారిటీ ఉంటుంది మావు. థ్యాంక్ యూ మావు, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ గా వండర్ఫుల్ సబ్జెక్ట్ మాకు చెప్పారు. థ్యాంక్ యూ మావు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్లాస్గా ప్రజెంట్ ఏతుందో ఈ వీక్ నిన్న ప్లానర్ ఆఫ్ ది డే, సారీ కింగ్ ఆఫ్ ది డే అండ్ క్వీన్ ఆఫ్ ది డే అనౌన్స్ చేద్దాం ఒకసారి. ఆర్ యూ రెడీ? ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. ఓకే, ఎవరైనా ఇంకా పోస్టర్స్ పెట్టడం మర్చిపోయి ఉంటే కనుక ఫాస్ట్గా పెట్టేసేయండి. మర్చిపోతున్నారు చాలా మంది. మర్చిపోతున్నారా? ఎస్ మా గురుజీ, మీటింగ్ అయిన తర్వాత 1-2 పంపిస్తున్నారు మళ్ళీ. కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? Yes, మా గురుజీ, కనిపిస్తుంది గురుజీ. ఓకే, బిగ్ కంగ్రాచులేషన్స్ మిస్సెస్ వరలక్ష్మి మేడం. సో క్వీన్ ఆఫ్ ది డే 200+ బేబీ క్లోజ్ చేశారు 1 డేలో. సో అందరూ కూడా ఫస్ట్ క్లాస్ గా బిగ్ క్లాప్స్ తో మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ తో క్లాప్స్ కొట్టండి. సో దందారుగా క్వీన్ ఆఫ్ ది డే మిస్సెస్ వరలక్ష్మి మేడం. అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ది డే మిస్టర్ రామకృష్ణ సార్, 200 బేబీ క్లోజ్ చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్, సూపర్. అండ్ నెక్స్ట్ మిస్టర్ రామకృష్ణ సార్ ఫస్ట్ స్లాబ్ అచీవ్ చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ అలాగే మిస్సెస్ శారదా మేడం, క్వీన్ ఆఫ్ ది డే, 200 బేబీ క్లోజ్ చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్, సూపర్. అండ్ నెక్స్ట్ లెజెండ్ మిస్టర్ కిరణ్ సార్ ఫ్రమ్ రాజమండ్రి, కింగ్ ఆఫ్ ది డే, బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ చూడవచ్చు మీరు మిస్టర్ నాగబాబు సార్ ఫ్రమ్ రాజమండ్రి, 95,000 రూపీస్ యాపిల్ మ్యాక్బుక్. సో M1 ఆర్ M2 మ్యాక్బుక్ తీసుకున్నారు. యాపిల్, బిగ్ కంగ్రాచులేషన్స్, సూపర్, వండర్ఫుల్, గ్రేట్. అండ్ నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ది డే కాకినాడ నుంచి మిస్ పి మంగ మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, 200 BV ప్లస్ క్లోజ్ చేశారు. వండర్ఫుల్, సూపర్. అండ్ నెక్స్ట్ గోల్డ్ మెడల్ అచీవర్, అందరూ 200 BV క్లోజ్ చేస్తే మేడం డైరెక్ట్ గా 400 BV క్లోజ్ చేశారు. కాజల్ మేడం ఫ్రమ్ కలకత్తా,
సూపర్ వండర్ఫుల్. సో వెస్ట్ బెంగాల్ నుంచి కూడా టీమ్ స్టార్ట్ చేశారు. గ్రేట్ మేడం. 400 బీవీ క్లోజ్ చేశారు. సూపర్ గ్రేట్. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే కనుక ఫొటోస్ పెట్టండి. ఎందుకంటే టీంలో ప్రతి వ్యక్తి కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ప్రమోట్ చేయడం అనేది యాజ్ ఎ లీడర్గా మన పని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఉన్నారా? వావ్, వన్ మోర్ గోల్డ్ మెడల్ అచీవర్, మిస్టర్ రామ్ మోహన్ సార్ ఫ్రమ్ విజయనగరం. 400 బీవీ క్లోజ్ చేశారు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. సూపర్ వండర్ఫుల్ గ్రేట్. అండ్ నెక్స్ట్ బిగ్ క్లాప్స్ కొట్టలేదు అందరూ. ఎవరు మీ క్లోజ్ చేయాలని చెప్పి కోపం వస్తుంది మీకు? నెక్స్ట్ ఇంకా ఉన్నారా? ఇంకో పోస్ట్ ఉంటుంది మామూలు నరేంద్ర సార్. ఆయన చేసేది కానీ షో అవ్వట్లేదు. అచ్చా, ఓకే. ఎక్కడ పెట్టారు? పర్సనల్గా పెట్టేది? మామూలు వచ్చింది చూడండి. ఓకే. హైమావతి మేడం, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. క్వీన్ ఆఫ్ ది డే. 200 బీవీ క్లోజ్ చేశారు. వండర్ఫుల్, సూపర్. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. అందరూ గట్టిగా దమ్దార్గా ఫుల్ క్లాప్స్తో కంగ్రాచులేషన్ చెప్పండి. సూపర్గా. అండ్ ఎందుకంటే ప్రతిరోజు కూడా సూపర్ క్లోజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లెజెండ్ మిస్సెస్ స్వప్న మేడం, సాలూరు నుంచి 200 బీవీ క్లోజ్ చేశారు. క్వీన్ ఆఫ్ ది డే. ప్యానల్లో 400-500 మెంబర్స్ చూస్తున్నారు. చూసిన ప్రతి వ్యక్తి ఇన్స్పైర్ అయితే రేపు మీ ఫోటో కూడా వస్తుంది గ్యారంటీగా. రావాలి. అలా వస్తేనే మీరు రోజు కూడా సేఫ్ షాప్లో ప్రోగ్రెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేస్తున్నట్టు లెక్క. స్వప్న మేడం గారికి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. సూపర్ మేడం, వండర్ఫుల్, గ్రేట్. అండ్ నెక్స్ట్ అయిపోయారా? వెరీ గుడ్. అయిపోయారు. ప్రతిరోజు కూడా చాలా మంది వాళ్ళ తాలూకా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్తో, ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్తో ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ క్లోజ్ చేస్తున్నారు సూపర్గా. సో ఇలాగే ప్రాసెస్ చేయండి, ఇంకా బెటర్గా క్లోజ్ చేయండి. ప్రతిరోజు కూడా ఎక్కువ మంది ప్లాన్ ఆఫ్ ది డే, ఎక్కువ మంది క్వీన్ ఆఫ్ ది డే అండ్ కింగ్ ఆఫ్ ది డే అండ్ అలాగే హీరో ఆఫ్ ది డే రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తాలూకా గ్రేట్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్తో మీటింగ్ క్లోజ్ చేద్దాం. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే వన్ మోర్ గుడ్ న్యూస్ మీ అందరికీ. ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి జూమ్ ప్యానల్లో ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అంటే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ 7 గంటలకి. సో సూపర్గా ఎవరెవరైతే ప్రతి టీంలో కూడా లాంగ్ నుంచి దూరంగా కొంతమంది టైం దొరకలేని బిజీ పర్సన్స్, అలాంటి వ్యక్తులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని లింక్ పంపించి ఈవినింగ్ 7 PM జూమ్ మీటింగ్లో లాగిన్ చేయించండి. వండర్ఫుల్గా, సూపర్గా, దమ్దార్గా మీకు ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అది కూడా టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ద్వారా. అండ్ అలాగే గ్రేట్ మన యొక్క గ్రేట్ మెంటర్ మిస్టర్ రవి వరప్రసాద్ మా గురించి ద్వారా క్లోజింగ్ కూడా జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మన యొక్క గ్రేట్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ తో మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఆర్ యూ రెడీ? రెడీ అయితే కనుక వన్స్ అగైన్ ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ బ్యాంకాక్ అచీవర్, బ్యాంకాక్ అచీవర్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ది డే, I am the king of the day. We are queen of the day. Okay? Thank you very much. Extraordinary focus పెట్టండి, దమ్దార్గా వర్క్ చేయండి, పిచ్చెక్కించండి. ఈరోజు ఈవినింగ్ కూడా ఫస్ట్ క్లాస్ గా ప్యానల్ లో కూర్చోబెట్టి స్పాట్ లో డీటెయిల్స్ క్లోజ్ చేసి కింగ్ ఆఫ్ ది డే, క్వీన్ ఆఫ్ ది డే అయిపోవచ్చు. రేపు మార్నింగ్ ప్యానల్ లో కలుద్దాం. రేపు మార్నింగ్ ప్యానల్ అనేది ఇప్పుడు వరకు మీరు చూడని విధంగా చాలా చాలా వన్ ఆఫ్ ది గ్రేట్ లెజెండ్ గెస్టెడ్ ఆఫీసర్, గ్రీన్ పెన్ హోల్డర్, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ అలాగే
సేఫ్ షాప్ లో కూడా చాలా మంచిగా టీం లీడ్ చేస్తున్న వ్యక్తి అనమాట. చాలా మంది చిన్న చిన్న వ్యక్తులే చేస్తారనుకుంటారు బిజినెస్. ఒక టాప్ మోస్ట్ గ్రూప్ 2 ఆఫీసర్ అయి ఉండి గెస్టెడ్ ఆఫీసర్, గ్రీన్ పెన్ హోల్డర్, టాప్ మోస్ట్ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్న వ్యక్తి మిస్టర్ ఈశ్వర్రావు గారు ఫ్రమ్ బొబ్బిలి. ఆయన తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్నారో, ఆయన తాలూకా లైఫ్ జర్నీ అండ్ సేఫ్ షాప్ జర్నీ కంప్లీట్ గా రేపు మార్నింగ్ జూమ్ ప్యానెల్లో ఆయన తాలూకా టెస్ట్ మనీ జరగబోతుంది. మీకు పోస్టర్ వస్తుంది, ప్రమోట్ చేయండి. ఎందుకంటే రేపు ఆల్రెడీ చాలా హై డిమాండ్ ఉండబోతుంది ప్యానెల్. ఫస్ట్ 500 మెంబర్స్కే ఛాన్స్ దొరుకుతుంది. ఫాస్ట్గా టీమ్ని 6:15 కల్లా లాగిన్ చేయించుకుంటే అవకాశం ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెస్ట్ మనీ. ఆయన టెస్ట్ మనీ విన్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం మాత్రం 100% గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గో డైమండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. జై Thank you, Maureen. Thank you so much, Maureen. Jai Ho, Maureen. Maureen, Jai Ho. Maureen, thank you so much, Maureen. Maureen.